అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా మంచి విద్యార్థులతో విందు అనే కార్యక్రమాన్ని సేవా భారత్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. పిల్లలందరికీ కూడా చాలా చక్కటి చికెన్‌తో మంచి లంచ్ అరేంజ్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంతకుముందు 7వ తేదీ నాడే మా పాఠశాలలో మన సేవా భారత్ స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో బాదం మిల్క్‌ని లైఫ్ టైం పిల్లలకు అందించడానికి వాళ్ళకి ముందుకొచ్చి పిల్లలకి ఈ విధంగా ఇస్తున్నందుకు మేమందరం కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అసలు ఈ కార్యక్రమానికి మా పాఠశాలను సెలెక్ట్ చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ముఖ్యంగా మా డిఓ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సేవా భారత్ ఫౌండేషన్ యొక్క ఫౌండర్ గట్టు శంకర్ గారికి, అదేవిధంగా వారి టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. ముందుగా కార్యక్రమంలోకి వచ్చినట్లయితే విద్యార్థులంతా కూడా బాదం మిల్క్ మేము ప్రతిరోజు కూడా మధ్యాహ్నం షార్ట్ ఇంటర్వెల్లో ఇస్తున్నాము 3:15కి. పిల్లలంతా కూడా ఏంటంటే మధ్యాహ్నం తిన్న తర్వాత అంటే అటెండెన్స్ రోజు ఏదో ఒక కారణంతో మధ్యాహ్నం ఇంటికి వెళ్ళడము, ఇంకా రకరకాల కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయి ఉండేవాళ్ళు. ఈ బాదం మిల్క్ మేము ఈ ఆఫ్టర్నూన్ ఇవ్వడంతో ఏమవుతుందంటే వాళ్ళు మధ్యాహ్నం కూడా ఇక్కడనే స్కూల్లోనే ఉండిపోవడం జరుగుతుంది. దాంతో మాకు రిటెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే స్కూల్కి వచ్చిన పిల్లలందరూ కూడా స్కూల్ అయిపోయే వరకు కూడా స్కూల్లోనే ఉండడం అనేది మాకు మంచి ఆహ్వానించదగ్గ పరిణామం ఇది. అంటే అటెండెన్స్ పర్సెంటేజ్ కూడా బాగా పెరుగుతుంది, పిల్లలలో కూడా ఉత్సాహం పెరుగుతుంది. తర్వాత పాఠశాలకు రావాలనే కోరిక, తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేసుకుంటూ పిల్లల్ని బడికి పంపించడం, ఇవన్నీ కూడా మేము గమనిస్తున్నాం. తర్వాత ఈ వారం 10 రోజుల నుంచి బాదం మిల్క్ ఎప్పుడైతే అందజేస్తున్నామో ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసింది మా విద్యార్థులలో ఆఫ్టర్నూన్ అటెండెన్స్ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఉదయం ఎంతమంది ఉన్నారో ఆఫ్టర్నూన్ కూడా అంతమంది ఉంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా రాను రాను ఈ పాఠశాలలో దీన్ని అంటే బాదం మిల్క్ లైఫ్ టైం ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ పిల్లలంతా కూడా ఎన్రోల్మెంట్ పెరిగే అవకాశం ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇట్లా గవర్నమెంట్ స్కూల్స్ని ప్రమోట్ చేసుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ అక్కడ చదువుకునే విద్యార్థులకు మంచి జీవితాన్ని అందించడంలో ముందుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా అందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తున్నటువంటి గట్టు శంకర్ సార్ యొక్క టీం యొక్క సేవా గుణం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ అవుతూ ఇంకా దాతలంతా ముందుకొచ్చి ఈ విధంగా గవర్నమెంట్ స్కూల్స్ని ప్రమోట్ చేసినట్లయితే పిల్లలు అసలు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఇది ఒక తొలిమెట్టు అవుతుంది. నిజంగా ఇది చాలా ఆహ్వానించదగ్గటువంటి కార్యక్రమం. మా గవర్నమెంట్ పాఠశాలను ఈ విధంగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఇంకా సింగపూర్ నుండి ముక్కాల వెంకట్ గారు కూడా వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మాకు మా పాఠశాలకు 250 బాదం మిల్క్ బాటిల్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇట్లా ఎంతో మానవత్వం చాటుకుంటున్నటువంటి పెద్దలందరూ కూడా ఇట్లా ముందుకొచ్చి మా పాఠశాలతో పాటు ఇతర పాఠశాలను కూడా ప్రమోట్ చేస్తూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు దేనికి తక్కువ కాదు, వారికి ఈ విధంగా మనం సపోర్ట్ చేసినట్లయితే ప్రైవేట్ పాఠశాలలతో ధీటుగా పిల్లలంతా కూడా చాలా చదువులో అన్ని విషయాల్లో రాణిస్తారు అని చెప్పని ఇది ఒక మంచి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. దీనికి స్ఫూర్తినిస్తున్నటువంటి సేవా భారత్ ఫౌండేషన్ యొక్క టీంని మేము మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు పిల్లలంతా కూడా చాలా హ్యాపీగా ఒక పండగ వాతావరణంలో వాళ్ళు లంచ్ తీసుకోవడం జరిగింది. తర్వాత మా దగ్గర ఉన్నటువంటి టీచర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిల్లలతో పాటు. ఎందుకు అనంటే అప్పుడున్నటువంటి అంటే పాఠశాల అంటే ప్రేమ పెరుగుతుంది పిల్లలకు. రకరకాలుగా ఉండేటటువంటి కార్యక్రమాలతోటి వాళ్ళు చాలా యాక్టివ్ అవుతూ స్కూల్కి రావడము, స్కూల్ని అంటే భయం అనేది పోయి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది ఈ పాఠశాలలో కనపడుతుంది. టీచర్స్తో కూడా పిల్లలందరూ అదే విధంగా మూవ్ అవుతూ టీచర్స్ ఏదైతే పాఠాలు చెప్తున్నారో దానికి అనుగుణంగా వాళ్ళు కూడా కష్టపడుతూ ముందుకు వెళ్తున్నారు పిల్లలంతా కూడా. చాలా మంచి కార్యక్రమం ఇది. అంటే పిల్లలకు అంటే మౌలిక వసతులతో పాటు ఈ విధంగా అకాడమిక్ సపోర్ట్తో పాటు పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా బాదం మిల్క్ అనేది మా పిల్లలైతే దానికి అలవాటు పడిపోయినరు. 3 గంటలు కాగానే మధ్యాహ్నం ఇంటర్వెల్ ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తుంటారు. వాళ్ళు ఆ టైం కాగానే స్పీడ్గా వచ్చేస్తుంటారు. ఇక్కడికి వచ్చేసి లైన్ ఫామ్ అయ్యి పిల్లలందరూ దానికి చాలా చక్కగా అలవాటు పడ్డారు. చాలా సంతోషం. ఇంకా వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకుంటూ చదువులో ఉన్నత స్థానాలకు ఎదగడానికి సేవా భారత్ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు మా రాయగిరి స్కూల్ని ఈ విధంగానే సపోర్ట్ చేస్తూ భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలను చేపట్టాలని మీ ద్వారా ఈ పాఠశాల జిల్లాలోనే రాష్ట్రంలోనే ఒక మంచి
పాఠశాలగా పేరు పొందాలని గవర్నమెంట్ పాఠశాలలో ఆ విధంగా మంచి మనసు ఉన్నటువంటి డోనర్స్ అంతా ముందుకొచ్చి సేవా భారత్ వారికి సహకారం అందించినట్లయితే వారి యొక్క సేవలను ఇంకా విస్తృతం చేసుకుంటూ ఎంతోమంది విద్యార్థులకు పేద విద్యార్థులకు మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి వీలుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వామ్యం అవుతుంది. ఇది ఒక మహాయజ్ఞం. అసలు ఈ యజ్ఞంలో అందరూ కూడా వీలున్నంత వరకు పాల్పంచుకొని గవర్నమెంట్ పాఠశాలని బలోపేతం చేయడానికి ముందుకొస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఈరోజు బర్త్డే సందర్భంగా మా పాఠశాలకు విచ్చేసి పిల్లలకు లంచ్ అరేంజ్ చేసినటువంటి వారికి మనస్ఫూర్తిగా మా పిల్లల తరపు నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పిల్లలు అంటే ప్రతి ఒక్కరు కూడా మాకు గవర్నమెంట్ మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మనం వారికి ఈరోజు చికెన్ తోటి లంచ్ పెట్టడం జరిగింది. పిల్లల్ని అడిగినట్లయితే ఇండివిజువల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము ఈరోజు ప్రేయర్లో చెప్పేటప్పుడు విద్యార్థులతో విందు అని అంటే ఒక అబ్బాయి 6th క్లాస్ అబ్బాయి విందు అంటే ఏంటిది అని చెప్పి అడిగారు. నేను మళ్ళీ ఆ క్లాస్ టీచర్కి చెప్పడం జరిగింది, విందు అంటే ఏంటిదో అబ్బాయిని అడిగి తెలుసుకోండి, వాడే ఇప్పుడు చెప్తాడు అని చెప్పని. అంటే పిల్లలలో ఒక ఆసక్తి, ప్రతిదీ కూడా తెలుసుకోవాలనే ఒక కోరిక, అంటే వారికి విందు అని అంటే కూడా ఏంటి అనేది తెలియని పరిస్థితుల్లో ఉన్న పిల్లలకి అన్నీ కూడా పరిచయం చేస్తూ వారిని అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చాలా స్ట్రెంత్ ఉన్నటువంటి పిల్లలు ఉంటారు కానీ కాన్ఫిడెన్స్ లెవెల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇటువంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతున్నాయి. తద్వారా పిల్లలు కూడా ఒక కొత్త వ్యక్తులు స్కూల్లోకి వచ్చినప్పుడు లేదా కొత్త వ్యక్తులను మీట్ అయినప్పుడు ఏ విధంగా వాళ్ళతో అప్రోచ్ కావాలి, ఏ విధంగా మేము మసులుకోవాలనేది బాగా నేర్చుకుంటున్నారు. మాకు ఈ అవకాశం ఇచ్చి మా పిల్లల్ని ఈ విధంగా ప్రోత్సహిస్తున్నందుకు ఉపాధ్యాయులు, విద్యార్థుల తరపున, తల్లిదండ్రుల తరపున, సేవా భారత్ స్వచ్ఛంద సంస్థకి, తర్వాత వారికి కోఆపరేట్ చేస్తూ ఈ కార్యక్రమాలను చేయడానికి చేయూతనిస్తున్నటువంటి దాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. భవిష్యత్తులో కూడా మా స్కూల్ని ఈ విధంగానే ప్రమోట్ చేయాలి, ఇంకా మంచి కార్యక్రమాలు మీ ద్వారా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. జై సేవా భారత్.